రైతులు పంట పొలాలను కాపాడుకునేందుకు వినూత్న రీతిలో ప్రయత్నాలు చేస్తున్నారు. తమ పంట ఎండిపోకుండా ఉండే దిశగా అయితే కాలువల నుండి పైప్‌లైన్‌లు, మోటార్లు పెట్టి పంటలు పారిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాణహిత చేవెళ్ల నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాన్ని అందించే దిశగా ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి శ్రీకారం చుట్టారు. అయితే అది గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో దీన్ని కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చారు. అప్పటి నుండి కూడా పనులన్నీ పడికేసాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 15 నెలల కాలమైంది. ఇప్పటికైనా పనులు మొదలుపెట్టి ఈ ప్రాంత రైతాంగానికి సాగునీరు అందించాలని చెప్పి రైతులు కోరుతున్నప్పటికీ తమకు ఏదైతే కాళేశ్వరం 20వ ప్యాకేజ్ అయితే ప్రాణహిత చేవెళ్ల 20వ ప్యాకేజ్ అయితే పూర్తయింది. 21వ ప్యాకేజ్కు నీళ్లు వచ్చేందుకు గ్రావిటీ ద్వారా టన్నల్ ద్వారా అయితే కాలువలు అయితే నిర్మించారు. పూర్తి స్థాయిలో పూర్తి కాకపోవడం దీనికి అంతా కూడా ఎక్కడి పనులు అక్కడే ఉండడం వల్ల రైతులు తమ పంట పొలాలను కాపాడుకునేందుకు వినూత్న రీతిలో ఏదైతే కాలువలో మోటార్లు పెట్టి నీళ్లు పారించుకుంటున్న పరిస్థితి. సుమారు 40 నుండి 45 మోటార్లు ఇది కాలువలో పైప్ లైన్ మోటార్లు పెట్టి పంటలు పండించుకునేందుకు సిద్ధమయ్యారు. ఇక్కడ రైతులు అయితే ఉన్నారు. పూర్తిగా వారిని అడుగుదాం. చెప్పండి, మీరు ఈ పంటలు కాపాడుకునేందుకు అసలు ఏంది ఈ మోటార్లు వేశారు? అసలు ఇంత ఆలోచన ఎందుకు వచ్చింది? ఇంత ఎక్కువ పెట్టుబడి పెట్టి పంటలు కాపాడుకునే అవసరము అయితే ఉందని అనుకుంటారా? అయితే ఈసారి ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయండి. అటు భూగర్భ జలాలు కంప్లీట్గా అంతరించిపోయినాయి. కాబట్టి పంట చేతికొచ్చే ముందు దెబ్బతినే స్టేజ్కి వచ్చింది. కాబట్టి ఒక 40-45 మంది రైతులు ఈ ఆయకట్టు ఏదైతే ఈ గ్రావిటీ అయితే పక్క నుండి వెళ్తున్నదో ఈ నీళ్ళైతే వృధాగా ఉంటున్నాయి. మరి ఇది కూడా మనం వాడుకుంటే ఒక రైతుకి ఎంత ఖర్చు వస్తుంది, ఎంత దూరం వరకు మనం లిఫ్ట్ చేయగలుగుతామనే ఒక ఆలోచన ధోరణితో తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. దాంట్లో భాగంగా 40-45 మంది ఒక దగ్గర జమగూడి దానికి సంబంధించిన 40-45 మోటార్లు బిగించుకొని 1/2 కిలోమీటర్ వరకు ఒకటి, ఆ తర్వాత 1 కిలోమీటర్, తర్వాత 2 కిలోమీటర్ 3 రకాలుగా జనాలు ఇక్కడ గుమిగూడడం వల్ల 45 మంది రైతులు బోర్లు దానికి సంబంధించిన ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్లన్నీ బిగించుకోవడం వల్ల ఒక రైతుకు 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు అడిషనల్గా ఖర్చు అయింది. సో ఒక పంట ద్వారా మనకు అడిషనల్గా ఖర్చు అయినా రెండో పంట తర్వాత మరో పంటకు కూడా మనం సాగులోకి వస్తుంది కదా భూమి అనే దానివల్ల 150 నుంచి 200 ఎకరాల భూమి ఇలా సాగులోకి వచ్చింది దీని ద్వారా. కానీ దాన్ని దాటితే మళ్ళీ 200 ఎకరాల పైన ఉన్న మా ఊరిలో సాగు ఎండిపోయే పరిస్థితే ఉంది. అంటే పక్క నుంచి గ్రావిటీ ఉంది, కినాలు ఉంది, కానీ మాకు ఊరిలో చెరువులలో కూడా నీళ్ళు వచ్చే పరిస్థితిలో లేదు. కాబట్టి ఇవల్ల ఒక 200 ఎకరాలు సాగులోకి అయితే తెచ్చినాం దీనివల్ల. సో దీనికి ఖర్చు ఎక్కువ అవుతుందండి. 1/2 కిలోమీటర్ ఉన్న వాళ్ళకి నీళ్ళు ఎక్కువ అవుతున్నాయి, 2 కిలోమీటర్ల ఉన్న వాళ్ళకి నీళ్ళు తక్కువ అవుతున్నాయి. సో ఎక్కతక్క ఉన్నప్పటికీ కూడా అందరు కలుపుకొని ఒక రకంగా వినూత్నంగా ఒక యూత్ కానీ ఒక గ్రామ కమిటీ వాళ్ళు కానీ ఒక 200 ఎకరాలు అయితే సాగులోకి వస్తుంది కదా అని దీని పక్కన దరిదాపులు ఉన్న రైతులంతా తీసుకున్నటువంటి చక్కటి నిర్ణయం ఇది. కాకపోతే ఖర్చు మాత్రం అడిషనల్గా ఉంది. దీన్ని ఇట్లనే కంటిన్యూ చేయాలన్నా ఈ ఖర్చు భరించాలంటే కూడా కొంచెం కష్టంగా కూడుకున్న పని. కాబట్టి ఇక ప్రభుత్వాలు మీ ద్వారా, మీ మీడియా ద్వారా ఈరోజు ఇది వెలుగులోకి వచ్చింది. మేము పడుతున్నటువంటి కష్టం కానీ మా రైతులు చేస్తున్నటువంటి కృషి కానీ ఈరోజు వెలుగులోకి వచ్చింది. కాబట్టి ఇక్కడ నుంచి ఇప్పుడు సరే గత ప్రభుత్వం వేరు, ఇప్పుడున్న ప్రభుత్వం వేరు. సరే పాలకులు మారుతారు, ప్రజలు ఆలోచన మారినప్పుడల్లా ప్రభుత్వాలు మారుతాయి. కాబట్టి ఈ ప్రభుత్వం అన్న దీని ద్వారా ఒకప్పుడు మాకు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా పాదయాత్రలో భాగంగా ఈ ప్యాకేజీని పూర్తి చేస్తామని మాట్లాడడం కూడా జరిగింది మా రూరల్కి వచ్చినప్పుడు. సో దీన్ని పూర్తి చేస్తే మా అన్ని చెరువుల్లోకి నీళ్ళు వస్తే మాకు ఈ శ్రమ ఉండదు. ఒకవేళ ఈ శ్రమ తీసుకున్న 200 ఎకరాలే సాగులోకి వస్తుంది, మిగతా 500-600 ఎకరాలు ఎండిపోయే స్టేజ్లో ఉంది. కాబట్టి దీన్ని ప్రభుత్వాలు కొంచెం మీ ద్వారా ఆలోచించాలని కోరుతున్నామండి. మీరు చెప్పండి, మీది ఎన్ని ఎకరాలు ఉంది వరి? పైపుల ద్వారా ఎన్ని ఎకరాలు వారిస్తున్నారు? ఏంది పరిస్థితి? మాదొక 8 ఎకరాలు ఉందండి. ఈ పైప్ లైన్ ద్వారా మోటార్ పెట్టి కిలోమీటర్ చెల్ల 100-200 పైపులు వేసేసి వాటర్ తీసి పారిస్తున్నామండి. ఎందుకంటే గ్రౌండ్ వాటర్ బాగా తగ్గిపోయింది. గ్రౌండ్ వాటర్ బోర్ ఏం పోయట్లేదు. ఈ కెనాల్ వాటర్తోనే లాస్ట్ ఒక 1 మంత్ నుండి వారిస్తున్నాం. దీనికోసం ఈ సంవత్సరం బాగా ఇబ్బంది అయింది వాటర్ గురించి. కెనాల్ ద్వారా తీసుకెళ్ళి 1,00,000 నుంచి 1,50,000 ఖర్చు కూడా వచ్చింది మోటార్ వేయడం వల్ల. ఇంకా లాగడం వల్ల పైపులు వలిపోవడము, ఇబ్బంది అవ్వడము చాలా ఇబ్బందిగా ఉంది. ఎలా అంటే ఇక లాస్ట్ ఒక 15 రోజులు అయితే అయిపోతుంది అని చెప్పేసి ఈ సంవత్సరానికి వేసేద్దామని చెప్పి ఎలానో ఖర్చు పెట్టుకొని వేసుకున్నాం. ఒక 45 మంది రైతులను కలిసి అండర్ గ్రౌండ్ నుండి పైప్ లైన్ వేసుకోవడం జరిగింది. ఇక పక్క వాళ్ళకి కూడా ఇంకా కొన్ని మాకు సహాయమైన వారికి పక్క రైతులకు కూడా ఇచ్చడం కానీ అలా వేసి ఇలా పంట కాపాడుకునే ప్రయత్నం చేసినామండి. మీరు చెప్పండి, మీరు ఎన్ని ఎకరాలు పొలం? మాది 2 ఎకరాలు ఉందండి. ఇక్కడ మేము 2 లక్షల ఖర్చు పెట్టి కొంచెం ఎక్కువ దూరం ఉంటుంది. కాకపోతే ఎండిపోయే పరిస్థితి ఉంది కాబట్టి మేము వేసుకున్నాము. మాది 2 ఎకరాలు కాకుండా మా అదనంగా మా దోస్తు వాళ్ళది కూడా 2 ఎకరాలు అట్లా వాడుతుందండి. బాగానే వాడుతుంది ప్రజెంట్. కాకపోతే ఏంటంటే దీన్ని పర్మనెంట్ కాకుండా అధికారులు కొంచెం ముందటికి వచ్చి మాకు చెరువులోకి నీళ్ళు తెచ్చే ప్రయత్నం చేస్తే ప్రతి ఒక్క రైతు బాగుపడుతుంది కదండి. మాకు 200 ఎకరాలే కాదు, ఇక్కడ పెద్ద చివరి ఉంటుంది. మాకు 600 నుంచి 800 ఎకరాల వరి సాగు చేస్తాం రైతులం. కాకపోతే ఈ 2 ఎకరాలే బాగా వాడుతుంది. మిగతా 600 ఎకరాలు మొత్తం ఎండుకుంటా వాడుతుంది వేరే రైతులకు. చెరువులు నిండితే అందరూ బతుకుతారు కదండి.
చెరువులు నింపితే బాగుంటుందని మీ మీడియా ద్వారా అధికారులను కోరుకుంటున్నామండి. మా చెరువులు నింపితే బాగుంటుంది. మొత్తానికి చూసుకోవచ్చు రైతులు తమ పంట పొలాలను కాపాడుకునేందుకు భగీరథ యత్నాన్ని అయితే చేస్తున్నారు. 2 కిలోమీటర్ల దూరం వరకు కూడా పైప్ లైన్ వేసి పంటలు కాపాడుకున్నారు. సుమారు 600 ఎకరాలు మా ఆయకట్టు ఉంటుంది. అంతా కూడా పారకపోవచ్చు, కానీ ఈ 200 ఆయకట్టు ఎకరాలు అయితే మేము పారించేందుకు విభిన్న ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రభుత్వం ఇకనైనా మా ప్రాంత రైతులను ఆదుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. ఇకనైనా ఈ ప్రాజెక్ట్ని పూర్తి స్థాయిలో త్వరితగతిన పూర్తి చేస్తే రానున్న రోజుల్లో మా పంటలు ఎండకుండా ఉంటాయి. మేము ఇలాంటి కష్టపడే అవసరం ఉండకుండా ఉంటుందని రైతులైతే కోరుతారు. రానున్న రోజుల్లో ప్రజలని కాపాడుకునే దిశగా ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV, నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.